सच्चिदानंद सद्गुरु अवधूत वेंकटेश महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री सिद्धारूढ़ स्वामी महाराज की जय। गुरुदेव दत्त। అవధూత వెంకటేశ్వర వారి యొక్క సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం మనం ఒక్కొక్క మహాత్మ జీవిత గురించి వివరించుకుంటూ వస్తున్నాం. శ్రీ సిద్ధారూఢ స్వామి చరిత్ర ఈరోజు 3వ వారంగా మనం ఆయన గురించి వివరణ తీసుకుంటున్నాం. గత వారం సిద్ధారూఢ స్వామి యొక్క బాల్య లీలను వివరించుకున్నాం. ఆయన ఓంకారంలో ఉన్న అర్థాన్ని చెప్పి వివరణ తీసుకున్నాం. ఈ వారం సిద్ధారూఢ స్వామి తల్లిదండ్రులు వారి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ గురువు గారి పేరు వీరభద్రస్వామి, కులగురువు. అంటే విద్యాభ్యాసం నుంచి లేకపోతే ఓంకారము శాస్త్ర పాండిత్యం చెప్పిన ఆ సిద్ధుడికి కులగురు తెలుసుకోకపోతే ఇంకేదైనా మంచి చెప్తాడనే ఉద్దేశము లేకపోతే జ్ఞానం బోధిస్తాడనే సంకల్పము ఎందుకో అక్కడికి తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ సమయంలో నిత్యము ఆయన సత్సంగా చేస్తున్నవాడు. అంటే నిత్యము భగవత్ ప్రవచనము అలా చేస్తున్నప్పుడు ఆ సమయంలో గురువు గారు మాట అన్నాడు, అందరూ వినండి, మనకు గోచరించే అంటే మనకు కనబడే ధనం కావచ్చు, కనకం కావచ్చు, దృశ్యం కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాహనాలు కావచ్చు, అంతేకాకుండా వృద్ధి, భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, ఇవన్నీ కూడా మన కళలో కనిపించే వస్తువుల వలె కనిపిస్తుంది, నాశనం అయిపోతుందని చెప్పాడు. సరే, మామూలుగా వస్తువు కనకాలు ఈ మనుషులు అవి నాశనం అయిపోవడం సహజం. కానీ పంచభూతాలు ఎలా నాశనం అయిపోతుంది, ఎలా లయం అయిపోతుంది, అది అర్థం కాల. సిద్ధుడు అడిగాడు, ఆకాశం అనంతము, అది ఎక్కడ లయం అయిపోతుంది? భూమి అనంతము, ఎక్కడ లయం అయిపోతుంది? మరి విశ్వవ్యాపకమైన ఆ ఆకాశము ఎలా మనసులో ఎలా లయం అవుతుంది? మీరు కళలాగా అక్కడ కనిపిస్తుంది, అలా లయం అయిపోతుందని చెప్పారు. భౌతిక విషయాలు, లౌకిక వస్తువులు అవి లయం అయిపోతే చెప్తే దీనికి అర్థం అవుతుంటుంది. కానీ ఇవే ఒక లయం అయిపోతుంది, అవి అంతటా అనంతమైన మనిషి అని ప్రశ్నించేటప్పటికీ అతనికి ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న పిల్లవాడు, 7 సంవత్సరాల పిల్లవాడు, మనం మర్చిపోకూడదు. మళ్ళీ 7 సంవత్సరాల పిల్లవాడు, లేదా 10 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లవాడు మాత్రం కాదు. ఆ 7 సంవత్సరాల పిల్లవాడులో ఇటువంటి ఆలోచన ఎలా వచ్చింది, ఇటువంటి ప్రశ్న ఎలా వేసింది? అతను కులగురు కాబట్టి, ఆధ్యాత్మికంలో మునిగి ఉన్నాడు కాబట్టి, ఆధ్యాత్మిక తత్వాన్ని అవగాహన చేసుకునే వ్యక్తి కాబట్టి ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు. ఈ పిల్లవాడికి తల్లిదండ్రులు చెప్పగలిగే సామర్థ్యం నాలో లేదు. ఎట్లయితే వాళ్ళ టీచరు స్కూల్లో చేపిస్తాడంటే ఓంకారం గురించి ఏ విధంగా తాను అర్థం చెప్పలేకపోయాడు, పాఠశాల చేసేటప్పుడు మనం 2 వారాల ముందు విన్నాం కదా. అలాగే ఇతను అడిగిన ప్రశ్నకి న్యాయశాస్త్రపరంగా అంటే ప్రమాణంతో, శాస్త్రదోకుడితో చెప్పాలంటే అది నా వల్ల కాదు. అటువంటి ప్రావీణ్యం పొందిన, సకల శాస్త్రాలు ఎరిగిన అటువంటి గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు కానీ వెళితే నీకు జ్ఞానాన్ని అర్థంతో సహా అవగాహన చెప్పగలడు. అంటే దీన్ని బట్టి మనం మిడిమిడి జ్ఞానంతో ఏది చెప్పకూడదు. తెలిస్తే చెప్పడం, తెలియకపోతే తెలియని ఒప్పుకోవడం. మనం ఈ వీరభద్రస్వామి గురువు గారి దగ్గర నేర్చుకోవాల్సిన విధానం అది. అంటే ఒక్కొక్క నిర్ధారణ మనం గ్రహించాలి. వాళ్ళ కులగురువు ఇది కాదా అని చెప్పచ్చు, చెప్పితే వాళ్ళు తల ఊపచ్చు. కానీ ఆ కులగురు ఏం చేశాడు? న్యాయంతో పోయాడు, ధర్మంతో ఉన్నాడు. అందుకని నీ చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. ఎలా గురువు ఒప్పుకుంటాడండి? ఇప్పుడు నేను గురువు అనుకోండి, మీరేదో ప్రశ్న అడిగారు అనుకోండి, అయ్యా నాకు తెలియదు, నేను చెప్పను, ఏదో ఒకటి భయం బట్టి అది ఇది కలిపి చెప్తా. ఎందుకంటే నా ప్రావీణ్యం తగ్గిపోతుంది కదా. మీరు అనుకుంటే చెప్పకపోతే ఈ గురించి తెలియదని అంటారు కదా మీరు. అందుకు నేనేం చేస్తాను, ఏదో ఒకటి బమ్మిని చేసేసి ఏదో ఒప్పించే ప్రయత్నం చేస్తా. అవి ధర్మమా అధర్మమా అని ఆలోచించాడు.
ఈత రానివాడు ఈత నేర్పిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు మునిగిపోతాం. కాబట్టి ఇక్కడ ఆ వీరభద్ర స్వామి మంత్రశివని మనకి తెలియకపోతే తెలియదని ఒప్పుకోవడము, ఈ ఒక్కటి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మాస్టర్ గారు ఒక్కొక్క సంఘటన ద్వారా మనం ఏం గ్రహించాలి, ఎన్ని పుస్తకాలు చదివావు కాదు, ఎన్ని గ్రంథాలు అర్థం తెలుసుకున్నావు కాదు, ఎంత గ్రహించావనేది కాదు, ఎంత పాండిత్యం ఉంది కాదు, ఆ పాండిత్యంలో మర్మాన్ని ఎంత గ్రహించావు, తెలుసుకుంటున్నావు. పాండిత్యాన్ని చదివావు కానీ అందులో సారం గ్రహించావా? ఇప్పుడు మనం చదివేది ఒక వాక్యం కావచ్చు, ఒక పేరా కావచ్చు, ఒక నెల కావచ్చు. ఆ ఒక పేర ఒక వాక్య ఆ నెల ద్వారా మనం ఏం గ్రహించాము అనేదానికే సత్సంగం. అంటే ఎందుకు చదువుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. కాబట్టి మనకు తెలియందని ఒప్పుకోవడం అనే లక్షణాన్ని గుణాన్ని అలవర్చుకోగలగాలి. అది విన్నాడు. ఇప్పుడు నేను గురువును అన్వేషించాలి శుద్ధుడు అనుకున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, ఆయన సమజ్ఞాన సద్గురువుని ఆశ్రయించాల్సిందే, అక్కడ మాత్రం జ్ఞానం బోధిస్తాడని చెప్పాడు. ఇక్కడ అనుకున్నాడు, ఇప్పుడు నేను గురువును వెళ్ళాలి. మరి 7 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలంటే అమ్మాలని ఒప్పుకుంటారా? పెద్దని 15 సంవత్సరాలు అయితే సరే పోయిస్తున్నారు అంటారు. 7 సంవత్సరాల పిల్లవాడు ఆడుకునే వయసు, బొమ్మలతో ఆడుకునే వయసు పోయి నేను ఇల్లే వదిలి వెళ్ళిపోతానంటే అమ్మని ఒప్పుకుంటారు. అది గ్రహించాడు. ఎందుకంటే మొట్టమొదటే పుట్టుకతోనే జ్ఞాని. అది గ్రహించాడు. దీనికి ఉపాయం ఆలోచించుకోవాలి. ఎవరు శుద్ధులు అనుకుంటున్నాడు అనమాట ఆ పిల్లవాడు. అనుకుంటూ భగవంతుడే ప్రార్థించాడు. ఎందుకంటే శంకరుని యొక్క అంటే శివుని యొక్క అనుగ్రహ ఫలితం సిద్ధుడు. అందుకని శివుడే ప్రార్థిస్తున్నాడు, ఓ పరమశివ నీవే దీన్ని నెరవేర్చాలి. నేనే సిద్ధంగా ఉన్నా కానీ అడ్డంకులు ఉన్నాయి, ఆ అడ్డంకులే తొలగించాలి. నేను తొలగించాను అనుకోండి, అది కొంచెం అధర్మం కూడా ఉండొచ్చు. అంటే తల్లి మాట తల్లి ధిక్కరించిన మా పదంగా ఉండొచ్చు. అలా కాకుండా నీ ద్వారా వచ్చింది అనుకోండి, వాళ్ళ అనుమతి నాకు లభించవచ్చు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎదిరించడము అధర్మము. వెళ్ళిపోతారంటే ఎతడు ఎలా వెళ్ళిపోతారా? అది ధర్మం కదా అధర్మం కదా అంటాం కదా, ధర్మం కాదు కదా అంటాం కదా. అందుకని భగవంతుడు ప్రార్థించాడు, భగవంతుడా నువ్వే దీన్ని ఎలాగో నెరవేర్చు. ఏమని? నాకు సద్గురువు తారసెల్లాలి, మా తల్లిదండ్రులు అనుమతి ఇవ్వాలి. ఇది రెండన్నమాట. ఇప్పుడు రాజు తలుచుకుంటే కొరదెబ్బలకు పొరవన్నట్టు నువ్వు తలుచుకున్నావు అనుకోండి, ఇటువంటి ఎన్నైనా సరే నెరవేరుతుంది. అందుకే దీన్ని బట్టి పని తెలుసుకుని మనకు అలివి కాని పనిని, వీలు కాని పనిని, చేయడానికి అడ్డంకులు వచ్చే పనిని మనం ఎవరికి నివేదన చేయాలి? మనుషులు నివేదిస్తే ఇది వీలు కాదు, కానీ భగవంతుని మనం శరణవేడాలి అనేది ఇక్కడ మనం ఆలోచించుకుంటాం. ఇది సాధ్యం కాదు. ఏదో ఒక మంచి పని చేస్తున్నా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. నేను చెబితే వాళ్ళు వినరు, నాకు తగులు వస్తాయి. మనం లౌకికం చెప్పాలనుకుంటున్నాం, నా మాట వాళ్ళు వినరు. అప్పుడు భగవంతుని నివేదించుకున్నాం అనుకోండి, ఆ భగవంతుడే వాళ్ళలో మార్పు తీసుకురావచ్చు, లేదా వాళ్ళని అడ్డు తొలగించవచ్చు. అర్థమనుకుంటున్నాను. కాబట్టి సడవిడ వేయాల్సింది ఎవరు? భగవంతుని. ఇక్కడ భగవంతుడే పదం వాడుతున్నాం. ఇక్కడ అది వారి ఇష్టదైవం లేదా వారి కులదైవం కావచ్చు కాక. అలా చేస్తే తప్పకుండా కూడా ఆ కార్యం సఫలీకృతం అవుతుంది. ఇది మనందరి అనుభవం కూడా, అనుభవం ఉంది కానీ గుర్తించలేకపోతుంది. ఇది వీలు కాదు, ఈ మంచి మనకి అడ్డు వస్తున్నారు, ఏంటరా భగవంతుడా అంటే ఆ భగవంతుడే ఆ సత్సంకల్ప నెరవేరుస్తాడు. కాబట్టి మనకి ఆపసమయంలో మనం వేడుకునే వచ్చింది భగవంతుడిని. అది శుద్ధుడు ఏం చేశాడు? పరమశివ నువ్వే దీన్ని ఎలాగో నెరవేర్చు అంటేనే పక్క రోజు ఉదయాన్న శివాలయానికి వెళ్ళాడు. శివుడికి వెళ్తాని కూర్చొని భగవంతుడు ధ్యానిస్తూ ఉన్నాడు. శివుని ధ్యానిస్తూ ఉన్నాడు. శివునికి ఆభరణాలు ఏంటి? పాములే ఆభరణాలు. ఆదిశేషుడు ప్రార్థిస్తున్నాడు అనమాట. ప్రార్థిస్తేనే చిన్న కలుగులో నుంచి పాము వచ్చింది. పాము వస్తేనే అతను ఒక్కడే కదా ఉన్నాడా, పాము వచ్చింది తెలుసు ఆయన శివుడు యొక్క లీలని. వెంటనే పెద్దగా అరవడం ప్రారంభించాడు.
పాము వచ్చినప్పటికీ ఇప్పుడు మనకి అడిసామనుకోండి, చుట్టూ అందరూ వస్తారు కదా, అందరూ చూడికి అందరూ జనాలంతా పరిగెత్తుకొని వచ్చారు. వస్తానే వాళ్ళందరూ చూస్తుండగానే ఈ పాము కాటేసిపోయింది మా కాళ్ళ మీద. నేను కాటేసిపోతానే పాము కన్నా వెళ్ళిపోయింది. పాము కాటేస్తే నేను నురుగు మూర్ఛ ఇవన్నీ తలగాడుతూ ఉన్నారు. సిద్ధుడు పడిపోయాడు. ఎట్లో పోయి వాళ్ళ అమ్మ ఈ విషయం తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చారు, గోరుకొని ఏడుస్తూ వచ్చారు. 7 సంవత్సరాల పిల్లవాడే అని వచ్చి శివుడిని తిట్టడం ప్రారంభించాడు. తిట్టడం కాదు, ఆవేదన. అది తిట్టడం అనుకుంటున్న ఆవేదన. మాకు సంతానం లేకపోతే నువ్వే నాకు స్వప్నాలు పడ్డావు, నేనే నీకు కడుపులో జన్మిస్తాను నేను చెప్పాను. అలాగే పార్వదేవి వచ్చి చెప్పారు, అటువంటి బిడ్డని మీరు ఇలా చనిపోతే ఆ చనిపోవడానికి మీరు నాకు బిడ్డని ఇచ్చింది. తల్లి ఆలయం ఉంటుంది కదండి. కాబట్టి నువ్వు ఇచ్చినట్టు ఇచ్చి మరి మా గుర్తుకొస్తావా అంటే మా పుత్రశోకం కలిగిస్తావా? ఇక్కడ గుర్తుకొస్తావనే పదం ఉంది ఇక్కడ. సరే, నా పుత్రశోకం చేస్తావా? నీకేం కరుణ లేదా, జాలి లేదా? నీ కరుణ ఈ మాత్రమేనా? నువ్వు అంత కఠినాత్ముడుగా కాదు కదా. నువ్వు దయార్థ హృదయుడు, కరుణా సముద్రుడు మీరు భగవంతుడు. అటువంటిది నా కుమారుని ఈ విధంగా చేయలేక ఈ పిల్లవాడు 5 సంవత్సరాలప్పుడే స్కూల్కి పంపిస్తే గురువు గారికే ఓంకార అర్థం చెప్పాడు, ప్రణవార్థం చెప్పాడు. గేదె బరి చనిపోతే బరిని బతికిచ్చాడు. అలాగే పిల్లవాడు నీళ్ళలో మునిగిపోతే వాడిని అలాగే ప్రాణంతో రక్షించాడు. అలాగే ఒకసారి చచ్చిపోయిన పావుని బతికిచ్చాడు. ఇది అది చెప్తున్నాను, ఇంతకు నేను చేశాడు. ఒకసారి చచ్చిపోయిన పాము అనుకుంటే అందరూ భయపడిపోయారు, పరిగెత్తున్నాడు. పరిగెత్తుంటే ఎందుకంటే మీరు భయపడతారు, ఆశిస్తాడు కదా అని చెప్పి ఆ చచ్చిన పాము తీసుకొచ్చి చూపించాడు. చచ్చిపోయిన మామా, అయ్యో భయపడ్డావే అన్నారు. మంది కూడా ఎత్తే మన పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది అన్నమాట. చీకట్లో తాడు చూసి పాము అనుకున్నట్టుగా వాస్తవాన్ని గ్రహించలేకపోయినాం. వాస్తవాన్ని గ్రహించే వాళ్ళు భయపడ్డారు. సచిని పాపకి భయపడ్డారంటే అర్థం ఏంటి? వాస్తవాన్ని తెలుసుకోలేకపోవడం. ఇక్కడ వాస్తవం అంటే ఏంటి? ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అని అవగాహన కలిగి ఉండడం. మనం కూడా భయపడుతుంటాం భవిష్యత్తుని చూసి. అది వాస్తవం అంటే ఏమో తెలియదు, మిస్టరీ. ఫ్యూచర్ ఇది మిస్టరీ అంటే భవిష్యత్తు మిస్టరీ. ఏం జరిగింది మనకి తెలియదు కదా, తెలియదు మనం భయపడతాం. పాస్ట్ ఇది హిస్టరీ, చరిత్ర జరిగిపోయింది, దాని గురించి దుఃఖపడతాం. ప్రజెంట్ ఇది విక్టరీ. ఈ వర్తమానమే నీకు విజయం. వర్తమానం అనుకోండి, ఇక్కడ కూర్చున్నాం, శ్రద్ధగా వినగలిగితేనే మనకి విజయం అంటే మంచి తెలుస్తుంది. అలా కాకుండా జరిగిపోయింది అనుకో, జనం ఆలోచించాం అనుకోండి, ఇది కాస్త అపజయం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ చచ్చిన భావం చూసి భయపడేప్పటికీ తెచ్చి చూపించాడు. అవునా, చచ్చిపోయిందా? అయ్యో నీకు అంత ధైర్యం. చిన్న పిల్లవాడు, అదే మనం 7 సంవత్సరాల పిల్లవాడు పాయింట్ పడికి మర్చిపోకూడదు. మనం ఇక ఫ్యూచర్ అంటే పెద్దవాడు అనుకుంటున్నాం మనం. 7 సంవత్సరాల పిల్లవాడు, చిన్నపిల్లడు ఇంత ధైర్యం వచ్చిందా అంటూ అప్పుడు ఆయన చెప్తాడు, ఈ భూమికి సుఖాన్ని ప్రసాదించేవాడు శివుడు, శుభాన్ని కలిగించేవాడు. శివ అంటే శుభం కలిగించేవాడు అని అర్థం. ఆ శివ అనే అర్థానికి మరి ఆయన దుఃఖం కలిగిస్తాడు. కాబట్టి ఆ శివమంత్రాన్ని కానీ మనం ఉచ్చరిస్తే ఆ నందీశ్వరుడు దయ వల్ల ఈ పాము బతుకుతుందని చెప్పుకున్నాడు అనమాట. సరే, అందరూ రోజు ఓంకారాన్ని ఉచ్చరించారు. వచ్చి మనం బతికింది, అది పాము వెళ్ళిపోయింది. మరి ఇటువంటి వాడు చేసావు కదా నువ్వు. చనిపోయిన గేదెని బతికిచ్చావు, ఓంకారానికి అర్థం చెప్పావు, నీళ్ళ పడిపోయిన రక్షించావు, చనిపోయిన పావునికి నువ్వు ప్రాణం పోసావు. అటువంటి ఈ పిల్లవాడు ఇలా అంత మహిమగల పిల్లవాడు ఇలా చనిపోతే మా పరిస్థితి. కాబట్టి పిల్లవాడికి మళ్ళీ ప్రాణం ఇచ్చి నువ్వు బతికించు. నేను ఎట్లా మర్చిపోతాను ఈ పిల్లవాడిని అని బోరు ఏడుస్తుంది. కానీ పిల్లవాడు అది ఎలా బతకాలి? ఈ పుత్రశోకం తల్లికే తెలుస్తుంది, గర్భశోకం అంటారు దీన్ని కూడా. అలా ఆయన బాధపడుతున్నప్పటికీ అదే సమయానికి
శివుడు జంగమదేవర వేషంలో ప్రత్యక్షమై ఆడికొస్తూ పాము కాటుతో చనిపోయిన మందు నా దగ్గర ఉంది, వాళ్ళు నేను బతికిస్తాను అని అరస్తా వస్తున్నాడు. పాము చనిపోయిన వాడికి నేను బతికిస్తా. అది అక్కడే గుడిసె అయిపోయినప్పటికీ వీళ్ళు పరిగెత్తారు. పరిగిస్తుంది, అయ్యా నమస్కారం పెట్టి మా పిల్లవాడిని బతికించండి అని అడిగాడు. సరే వచ్చాడు పిల్లవాడిని చూశాడు. అప్పటికే చల్లబడిపోయినది, నురుగు వచ్చేస్తా ఉంది. అలా చూసి నెత్తిని చూసిన తర్వాత ఇతడు నెత్తిన అంటే ఇక్కడ ఏ రసం అంటే నడి ఒక సుడి మారి తిరుగుతుందట. మనకు ఉంటుంది ఇక్కడ సుడి, ఒక సుడి మారిగా తిరుగుతున్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ నడేతిన సుడిని గమనించి ఇతడు సామాన్య పిల్లవాడు కాదు. అంటే ఆ సుడిలో మనకి తెలియదు, ఇక్కడ ఉంటుంది ఒకటికి వాడి వెనక జాతపరత ఇక్కడ ఉంటుంది అన్నమాట. అదేదో మంచిగా కనబడింది, వాళ్ళకి కనబడింది. ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు విద్యాభ్యాసం చేయడానికి గురువు వెతుక్కోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. ఇక్కడే ఉంటే మీ పిల్లవాడు మీ బద్ధంలో ఉంటాడు. వీడు జనసామాన్యానికి అంటే విశ్వ జనానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాడు. ఎందుకంటే ఇంట్లో సుడి ఉంది, ఆ సుడి జ్ఞానానికి గుర్తు అనుకుంటాం. కాబట్టి పిల్లవాడిని మీరు కానీ పర్మిషన్ ఇచ్చారంటే, అనుమతి ఇచ్చారంటే గురువు దగ్గర వెళ్తాడు. అలా మీరు అనుమతిస్తారని నాకు మాట ఇస్తే నేను అనుమతిస్తాను, లేదా పడిన వాడు పెట్టాడు, లింక్ పెట్టాడు. భగవంతుడే కదా. లింక్ పెట్టేటప్పటికి ఏం మాట్లాడతారు వాళ్ళు? ప్రాణం బతికించాలా, బతికితే చాలు వాడు, అంతే కదా. బతికితే చాలు, సరే అనుమతిస్తాం, ఎవరైనా హాయిగా ఉంటారు కదా అని ఆలోచన వస్తుంది కదండి. ఎవరైనా అంతే. అంటే మన కంటికి కనబడకపోవచ్చు కానీ ఎక్కడ ఉంటాడు, సరిగా ఉంటాడు కదా అనే ఉద్దేశంతో, ఎక్కడ ఈ భూమి మీద ఉంటాడనే ఉద్దేశంతో, సరే స్వామి మేము అనుమతిస్తాము గురువు వెతుక్కోవడానికి అని మేము ప్రమాణం చేసి చెప్తున్నాం, ఈ శివుడి మీద ప్రమాణం చేస్తున్నాం, మా బిడ్డను బతికించండి. వెంటనే ఏదో మంత్రం ఎంత చెప్పినప్పటికీ ఏ పాము అయితే కాటేసిందో ఆ పాము వచ్చి మళ్ళీ విషయాలంతా తీసుకెళ్ళిపోయింది. పామే తీసుకెళ్ళిపోయింది. తీసుకుంటేనే శివ అంటూ కడిగించాడు ఆ సిద్ధుడు. అందరికీ ఆనందం అయిపోయింది. తల్లిదండ్రులే కావచ్చు, ఆనందం చెప్పనవసరం లేదు. ఆ ఊరు వారికి అంతా ఆశ్చర్యం అయిపోయింది. ఇతడు మామూలు పిల్లవాడు కాదు. ఈ సంఘటన ఇక్కడ జరిగింది కాదండి. జగద్గురు ఆదిశంకరాచార్య, ఎప్పుడు వాడు ఈయనకన్నా ముందున్నవాడు జగద్గురు ఆదిశంకరాచార్య. ఆయన సన్యాసి తీసుకోవాలంటే తల్లి అనుమతించడం. అప్పటికే తండ్రి లేని బిడ్డ ఎవరు? శంకరాచార్య. అప్పుడు ఈయన సమాజానికి ఉపయోగపడాలి, విశ్వదానికి ఉపయోగపడాలి. శివుని యొక్క సంకల్పం అది. శివుని అవతారమే శంకరాచార్యులు కూడా. వెంటనే స్థానానికి నీళ్ళు దిగాడు. మొసలొచ్చి పట్టుకున్నాడు. ఇది కేక పెట్టాడు. ముందు నిర్ణయమే కదా, ఇప్పుడైతే ఇన్ని సంకల్పించాడో ఆయన నాకు సంకల్పించాడు అన్నమాట. కేక పెట్టాడు, అందరూ జనం వచ్చాడు. మొదల కాలు వదల లాగుతా ఉంది. ఇది పొట్టి రావాలంటే లాగుతూ ఉంది. వెంటనే వాళ్ళ అమ్మ నాకు వచ్చేసారు. అప్పుడు ఒకడు వచ్చాడు, నువ్వు కానీ అనుమతిస్తే ఆ మొసలు వదిలేస్తాడు. అట్లాగే అనుమతి ఇచ్చింది, మొసలు వదిలేసింది అని సన్యాసి తీసుకున్నాడు. అంటే దీంట్లో కూడా ఒక అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఈ సన్యాసాలు అది ఇది తీసుకోకూడదు. ఎందుకంటే తల్లి తండ్రి మొట్టమొదట దైవాలు. వాళ్ళ అనుమతి లేకుండా ఏ పని చేసినా అది నిష్ప్రయోజనమే. ఆయన పట్టుకోవాలని అనుకున్న ఒక్క దాంట్లో మనం ఏం సంపాదించుకోవాలా అనేది మనం ఆలోచించాలి ఇక్కడ. కాబట్టి లౌకికం ఏం చేయాలి? ఇంట్లో తల్లిదండ్రుల మాటకి ఎదిరేసి ఏ పని మనం చేయకూడదు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళని ఒప్పించి మెప్పించి చేయాలి. తెలియదు అనుకోండి, మంచి పని చేస్తున్నాడు, మరి చనిపోతారా అన్నప్పుడు అలా కాదమ్మా, ఇలా కాదు, దానిలో ఎటు ఉపయోగం ఉంది, ఇలా అనుభవం పొందాడు, ఇలా ఊహించాడు, సార్ చూడండి, మీకు ఛాన్స్ ఇవ్వండి, చూడండి, నేను చేసుకున్నాను, తర్వాత మీ దాకా నేను వస్తాను అని మెప్పించి ఒప్పించి చేయాలి. కానీ ఇది నీకు మాత్రం చేయాలి. అలాగే భార్యాభర్తల విషయంలో
భర్త అనుమతి లేకుండా భార్య తీర్థయాత్రలకు వెళ్ళకూడదు, భార్య పర్మిషన్ లేకుండా భర్త తీర్థయాత్రలకు వెళ్ళకూడదు, ఏ పుణ్యకాలం చేయకూడదు, ఏ పుణ్యకాలం చేయకూడదు. అలా చేసి కూడా పత్రమైన వాళ్ళు ఉంటారు. భార్య ఉంటే అక్కడ సన్యాసం తీసుకున్న వాళ్ళు, భర్తను లేకుండా తీర్థాలకు వెళ్ళిన వాళ్ళు. కాబట్టి ఇవి మనం గుర్తించవలసినది. లేకపోతే ఆయన అనుకుంటే సన్యాసం పోలేడా? పాము బతికించినవాడు మనిషిని బతికించినవాడికి అదొక లెక్క కాదు. శాస్త్ర ప్రకారంగా తల్లి అనుమతి పొందాలి. తల్లికి మొట్టమొదటి ప్రాధాన్యత. అందుకని ఈ నాటకం జగన్ నాటకం అంటారు. ఇదే తల్లి చనిపోతే కూడా సన్యాసి అనేవాడు దానికి రుచి చేయకూడదు. తల్లికి వచ్చి కానీ తల్లి ధర్మం రుచి చేశాడు సన్యాసి అయినప్పటికీ కూడా. అలాగే రమణ మహర్షి కూడా. కాబట్టి తల్లికి ఎంత ప్రాధాన్యత, ఇది వీళ్ళు చెప్పడం కాదండి, మనకి వినాయక విజయం చెప్పాడు. వినాయకుడే ఈ ప్రపంచ పెద్ద విశ్వ చుట్టూ వచ్చిన వాడికి తల్లిదండ్రులు ఆధిపత్యం ఇస్తామంటారు. కుమారసేవ సరళను వరిగించాడు. ఇతనేం చేశాడు? పూడు చుట్టూ తిరిగాడు. నేను వినాయకుడు పూజిస్తున్నా, కానీ వినాయకుడు తల్లి తన పట్ల గౌరవం ఉంటున్నానా? ఇది మనం ఆలోచించుకోవాలండి. నేను వినాయకుడు భక్తులండి, నేను శివుడు భక్తులండి, ఇంకో భక్తులని ఇంకో భక్తులు చెప్పుకోవడం కాదు. వాళ్ళు చెప్పిన ఒక్కటి కాదు. ఇప్పుడు వినాయకుడు తల్లిదండ్రుల పట్ల ఎటువంటి భావం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, గౌరవం కలిగి ఉన్నాడు, దాన్ని చూసుకోవాలి. కాబట్టి ఆ వినాయకుడే చెప్పి సగరాచార్య చేసిందే సిద్ధుడు చేస్తున్నాడు. సిద్ధుడు చేసిందే మనం కూడా సన్యాసి తీసుకోమని కాదు, తల్లిదండ్రులు అనుమతి చేసుకుని ఏదైనా పని చేయాలి. సన్యాసికి సామర్థ్యం మనలో లేదు. ఆ సామర్థ్యం వచ్చినప్పుడు భగవంతుడే మనకు అటువంటి అవకాశం కల్పిస్తాడు. కొన్ని జన్మలకైనా ఇబ్బంది ఏం లేదు. అయిన తర్వాత ఇంకా ఊరు వారు ఇంటికి పూజ మొదలుపెట్టారు. అంతే కదా, ఎంత పూజ మొదలుపెట్టి అందరూ తెలుసుకునేసి నువ్వు మహానుభావుడి, జగదోద్ధారకుడి, శివా సంబూతుడివి అని పెట్టారు. ఆ తర్వాత ఈ జంగమదేవుడు శివుడే చెప్తున్నాడు, నీవు ఈ హీన సంతానం వల్ల చిక్కుకోవద్దు, దివ్యమైన సద్గురువుని సేవించు. బతికిన తర్వాత చెప్తున్నాడు అనమాట. వారి కరుణ పొందు, ముందు ఈ సంసారం చిక్కుకోవద్దు. ఎవరు చెప్తాలి? దివ్యమైన సద్గురువు. సద్గురువు గొప్ప దివ్యమైన అంటే దేదీవ్యమానంగా వెలుతో జ్ఞానంతో వెలిగిన స్తోత్రుడిని, అటువంటి వాడిని నువ్వు సేవించు, ఆశ్రయించు కాదు, సేవించి వారి కరుణ పొందు. ఒకరిని సేవించి వాళ్ళని ఒక అనుగ్రహం పొందాలంటే ఎంతగా సేవ చేయాలి? కరుణ పొందు. కరుణ పొంది సుజ్ఞాని వై అంటే జ్ఞానంలో ఉత్తమమైన విజ్ఞానం పొంది దిగ్విజయంగా నువ్వు ముముక్షువులను ఉద్ధరించు. పాయింట్ ఎలా చెప్తాను చూడండి. ఈ సంసార బంధంలో నుంచి లోకి బయటరా, సద్గురువును సేవించు, సేవించి ఆయన కరుణ పొందు. పొందిన తర్వాత నువ్వు విజ్ఞానవంతుడివై ముముక్షువులందరికీ కూడా నువ్వు ఉద్ధరించు. ఇక్కడ ముముక్షు అంటే ముక్తి కోసం, మోక్షం కోసం ప్రయత్నించే వాడిని నువ్వు ఉద్ధరించు, సరైన మార్గంలో ఉంచు. అంటే ముక్తి మోక్షం అంటే మనం అనుకున్నాం, ముక్తి అంటే సంతృప్తి, మోక్షం అంటే పరమానందం, బ్రహ్మానందం. వాటి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి నువ్వు మార్గం చూపించు. ఆ ముముక్షువులే జిజ్ఞాసులు అంటారు. జిజ్ఞాసులు అంటే తెలుసుకోదలసిన వారు. ఏం తెలుసుకోవాలి? జ్ఞానం తెలుసుకోదలసిన వారు. కాబట్టి వాడికి సరైన మార్గాన్ని పెట్టు అని ఆ జంగమదేవర ఈ సిద్ధుడికి విషయం చెప్తున్నాడు. బాగా పెడతాం. ముందు సద్గురువుని సేవించాలి, వాళ్ళ అనుగ్రహం పొందాలి, ముందు జ్ఞానాన్ని పొందాలి. పొందిన తర్వాత 10 మందికి అందించాలి. అంతేగాని నువ్వు జ్ఞానం వారికి ఉంచుకోబాక, నేనే ముక్తి పొందుతానండి, నేనేం చేస్తాను, నేనే సమాధి పొందుతాను కాదు. నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి అందిస్తే దానికి ప్రయోజనకారిగా ఉంటుంది. నా గొప్ప విద్య వచ్చండి, ఆ విద్యను ఎవరు చెప్పకుండా నాతో అంతమైపోయింది అనుకోండి, ఆ విద్య కూడా అంతమైపోతుంది. ఏం ఉపయోగపడుతుంది? అందుకని జగతుడు ఆదిశంకరాచార్యులు కూడా దేశమంతా 3 సరిగ్గా పర్యటించాడంటే అందరికీ జ్ఞానం అందించాలి, అందరికీ బోధించాలి.
అందుకు సన్యాసి అనేవాడు తీర్థయాత్రలు చేయాలి, అందరికీ జ్ఞానాన్ని పంచాలి. ఇది కూడా కొలగూడ వెంకటేశ్వరం చెప్తాడు. భిక్షానికి వెళ్తే ఒక ఇంటికి సన్యాసం, ఆ భిక్ష తీసుకున్న తర్వాత వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పాలి. అది వెంకటేశ్వరం యొక్క ఉపాధ్యాయం. అంటే మనం బాగా గ్రహించాలి, మనం ఏవైతే గ్రహించామో అది 10 మందికి అందించడం అలవర్చుకో అని చెప్పాడు. కాబట్టి వాళ్ళని ఉద్ధరించవలసింది. వెంటనే సిద్ధుడు నేను శిరసా వహిస్తానని ప్రమాణం చేశాడు. అంతేలా ఇంకేముంది, ఊళ్ళో వాళ్ళది పొలంలో కూర్చొని పెట్టుకొని ఇంకా ఊరేగింపుతూ వాయిద్యాలతో ఆయన చేసుకుంటూ విరక్త మఠము పదాలు ఉంటుంది. విరక్త మఠానికి ఒక మఠం ఆ పేరు విరక్త మఠం, రక్తి మఠం కాదు, విరక్తి మఠం అంటే వైరాగ్యమైన మఠం. మనం అలా భావించుకుంటున్నామండి. ఇక్కడ విరక్త మఠం అని పదం వాడాడు కదా. అంటే ఏంటి, ఆ మఠం కూడా ఎటువంటిది, వ్యామోహాలకి నిలయం కానిది, వైరాగ్యంతో నిండి ఉన్నది, ఆశా మోహాలకి లేని మఠం. అంటే అండి పరిశుద్ధమైన మఠం. అందులో రక్తి లేదు, భక్తి ఉంది, విరక్తి ఉంది అనుకుంటాం. అంటే విరక్తి మఠం, దాంట్లో విరక్తి మఠం ఆడ తీసుకొచ్చారు. అక్కడ పూజించి ఇంకా అందరికీ అన్నదానం, అన్న సందర్పణలు చేశారు. ఎందుకంటే మన ఊళ్ళో మన పిల్లవాడికి ఇటువంటి జ్ఞానం లభించింది కదా అని అందరూ పిలిచి ఆనందంతో సంతోషంతో పూజలు చేసుకుంటూ అందరికీ అన్నసందర్పణ చేశారు. కొన్ని రోజులు గడిచింది. ఆలోచించాడు ఇక్కడ, ఏంటి నా లక్ష్యం ఏంటి అసలు, నేను ఆయనకి ఏం మాట ఇచ్చాను, నేను ఆ గురువుని వెదగడానికి ఎవరైనా మానేసి వీళ్ళకి మర్యాద తీసుకుంటున్నాను నేను ఇక్కడ అని ఆలోచించి మరొకరు ఈ మోహంలో పడిపోతున్నాను నేను అనేసి ఇక్కడ ఉండిపోవడం మనకి యోగ్యం కాదు. అక్కడే ఉన్నాను అనుకోండి, మన లక్ష్యం మర్చిపోతాం. ఈ సత్కారానికి, పేరుకి, ప్రతిష్టలకి, ఈ డాబా వాయించడానికి మర్చిపోతాం. నీ లక్ష్యం ఏంటి? సద్గురుని వెతకడం, సేవించడం, జ్ఞానం పొందడం, 10 మందికి అందించడం, అది నీ లక్ష్యం. దాన్ని మర్చిపోయావు. అంటే మనని మైమరిపించే సన్నివేశాలు, పరిస్థితులు కూడా మనల్ని చుట్టుకుంటుంది. అప్పుడు వివేకంతో మేలుకో అని ఇక్కడ చెప్పడం అండి. బాగా మనం ఏ లక్ష్యమే చెప్పడం ఆ లక్ష్య స్థితికి మనం పోవాలి. దీనికి ఉదాహరణ హనుమంతుడేనండి. సీతాన్వేషణకి బయలుదేరాడు. ఒక మైనాకుడు వచ్చి ఎందుకు అలసిపోతాడు, కూర్చో అన్నం చేసిపో, 10 పనులు పెడతా అన్నాడు. నా లక్ష్యం అది కాదన్నాడు. అది సురస అనే ఒక ఆయన, ఆ సింహయ్య కానీ ఒక రాక్షసి. అంటే ఇదేనంటే మోహం కల్పించేది. కానీ హనుమంతుడు ఇవన్నీ పక్కన పెట్టేశాడు. లక్ష్య సిద్ధికి పోయినాడు, చేసుకొచ్చాడు. ఊరికి హనుమంతుడు పూజించడం కాదండి, హనుమంతుడి యొక్క దాస్యభక్తిని గుర్తించాలి. మనం ఎంత నిస్వార్థంగా ఆయన సేవ చేశాడు సంగతి మనం గుర్తించాలి. అంతేగాని హనుమంతుడి పూజను తప్పని ఉద్దేశం చెప్పడం దిక్కుగా ఆ పూజించిన పరమార్థం తెలుసుకోమని చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ హనుమంతుడు మనం చేసుకోవాలి, మనం ఏ లక్ష్య సిద్ధి కోసం అయితే పోరాడుతున్నామో దాని మీద దృష్టి ఉండాలి. నా లక్ష్యం ఏంది? జ్ఞానాన్ని పొందడం, జ్ఞానాన్ని అందించడం. దానికి అనువైన అవకాశాన్ని కల్పించుకుంటుండాలి. అవాంతరాలు వస్తుంటాయి, దానికి వస్తుంటే ఎవరు అడ్డుపడుతూ ఉంటాడు. అక్కడ పదా అని మనసు చెప్తుంది. ఎప్పుడు పోయే అర్థం కానీ కదా, ఎప్పుడు పోయే గుడికే కదా పద, ఎప్పుడు చేసే చదివి పెట్టి నిన్న పోసా కదా, మంచిగా పోసా కదా, ఈరోజు పోయిపోతే ఒకరోజు ఏమన్నా ఆయనకి అట్టుబడి చేసుకోకపోతే దేవుడు కోపం చేసుకుంటాడా? ఇట్లా అని చెప్పేటప్పటికి నిజమే కాదా, ఒక్కరోజే కదా అనిపిస్తుంది. వాడి వ్యామోహం మనం పడవద్దు. నేను ఎంబీబీ సీటు కావాలని ఒక విద్యార్థి ఏం చేస్తాడు? వాడు తనకు లౌకికం అన్నీ కట్టి పక్కన అడిగి పెట్టేస్తాడు. అది సినిమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, పరిచయాలు కావచ్చు, అన్ని అడగది పెట్టేస్తాడు. తన లక్ష్యం ఏముంది? నేను మిడిల్ సీట్ సంపాదించాలి, లేదా ఐఐటీ సీట్ సంపాదించాలి, లేదా నేను ఒక సీఏలో పాస్ అవ్వాలి. ఆ లక్ష్యం ఉన్నవాడు ఏం చేస్తాడు? దాని మీద దృష్టి ఉంటుంది. ఆ లక్ష్యం ఏమవుతాడు? ఏముందిలే ఈరోజు పడేది సరిపోతుంది కదా అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆ మోహంలో పడి అయ్యో నేను మర్చిపోయాను,
ఇది నాకు యోగ్యం కాదు అని చెప్పి ఇక నేను ఇక్కడ ఉన్నానయ్యా, నా ప్రయాణానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని కోరుకున్నాడు అనమాట. అయిన తర్వాత బయలుదేరాడు. ఫస్ట్ వస్తేనే సంతోషపడ్డారు అనుకో, ఈ పిల్లడు వెళ్ళిపోతానంటే మళ్ళీ ఏడిపోయి కదా అమ్మాయి ఆయనక, బిడ్డ నాకు అదేంటి బిడ్డ నువ్వు వెళ్ళిపోతానంటున్నావే అని తల్లి ఏడుస్తున్నారు. వెంటనే అన్నాడు, వీడు నా కొడుకు అని మమత మోక్షాన్ని ఇచ్చే శివనామాన్ని మరిచేలా చేస్తుంది. వీడు నా కొడుకు అనే విషయం నువ్వు శివునే మర్చిపోయేలా చేస్తుంది మమకారంతో. చెప్పండి, మమకారంతో అసలు లక్ష్యాన్నే నువ్వు పోగొట్టుకుంటున్నావు. అంటే భగవంతుని స్మరించడం మర్చిపోతున్నావు, దుఃఖపడుతున్నావు కదా. అర్థమవుతుంది. వీడు నా కొడుకు కాబట్టి సిద్ధుడు, వీడు నా కొడుకు దైవ సంబుతుడే భావం పోయింది. వీడు నా కొడుకు అనే మమకారంతో నువ్వు భగవంతుని నామం స్మరించడం మర్చిపోతావు. కాబట్టి అది నిన్ను దుఃఖసాగరంలో పడవేస్తుంది. మీరు నిజస్థితిని వదిలేస్తున్నారు. నిజస్థితి అంటే ఏమిటి? వీడు ఈ శరీరం నీ కొడుకు అనుకుంటున్నారు. పోనీ ఒకవేళ ఈ కొడుకే నాకే పరిమితం అనుకుంటున్నారు, సమాజానికి ఉపయోగపడాలి, అది నిజస్థితి. దాన్ని మీరు మర్చిపోతున్నారు, దాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు. ఉల్లంఘించడం అంటే మీరు మాట ఇచ్చారు అనుమతిస్తామని, కాబట్టి మీరు ఉల్లంఘిస్తున్నారు. దాని ఫలితం ఏమిటి? మీరు ఆ సంతోషంతో పంపించారు, బాధపడుతుంది. ఏదైనా సరే అండి, మన ఇంట్లో కూడా సరే, ఏదైనా మన దూరం అనుకోండి, సంతోషం ఏడుస్తూ పంపించకూడదు, దుఃఖపడుతూ పంపించకూడదు, బాధపడుతూ పంపించకూడదు. గురుచేతిలో కూడా అదే వస్తుంది. గురుచేతిలో కూడా కరంజాన నృసింహావతారి బాల్యంపుడు కావచ్చు, శ్రీపాదములకు బాల్యంపుడు కావచ్చు, సన్యాసి తీసుకుంటారంటే వాళ్ళందరూ తల్లిదండ్రులు బాధపడుతున్నప్పుడు అప్పుడు చెప్తాడు, ఈ భౌతిక విషయం అశాశ్వతం, నేను నీ కొడుకు అనుకుంటున్నావు, ఇంతకుముందు ఎవరు కొడుకు, ఇంతకుముందు ఎవరు కొడుకు అని ఆలోచించండి అని శ్రీగురుడు చెప్పినట్టుగానే ఇక్కడ సిద్ధుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఎవరు చెప్పినా కూడా ఒకే తత్వం ఉంది ఇక్కడ అని చెప్పి మీరు సంతోషంతో పంపించండి. సరే, వాళ్ళు ఎన్నో దుఃఖాన్ని దిగమింగుకున్నారు. దిగమింగుకొని ఈ ఒక్కరోజు మాతో గడుపు, ఈ ఒక్కరోజు మాతో గడుపు, ఆ తర్వాత భోజనం చేసి తర్వాత వెళ్ళవయ్యా అని అడిగేటప్పటికీ ఒక్కరోజే కదా, మరి గట్టిగా పట్టకూడదు కదా, తల్లిదండ్రులు మాట్లాడి. సరే ఒక్కరోజే కదా చెప్పేసి సరే అని చెప్పాడు. సరే, ఆ ఒక్కరోజు అయిపోయింది, తెల్లవారైంది. తెల్లవారుతామంటే ఇంకా తల్లిదండ్రులు, ఆ ఊరుండేవాళ్ళు అందరూ ఆ మఠానికి వచ్చేసారు. విరక్త మఠానికి వచ్చి శుభ్రంగా మంగళస్నానం చేయించారు, శుభ్రంగా కాషాయాలు కట్టించారు. అంత తర్వాత సిద్ధ మళ్ళా బుద్ధి పెట్టుకొని ప్రేమ అడ్డుపోతుందండి. తల్లి ప్రేమ అసమని పోదు. నిజంగా తల్లి ప్రేమ ఒక మనుషులోనే కాదండి, జనబలంలో జీవరాశుల్లో కూడా ఉన్నాయి. కోడి పెట్టకూడదు, గుడ్లు ఎంతగా పోసి పిల్లలు ఇచ్చిన తర్వాత గెద్ద వస్తామంటే తన ప్రాణానికి అడ్డు పెట్టి పిల్లల్ని కాపాడుతుంది. గెద్దకు ఒక కోడి పెట్ట ఒక లెక్క అదా, నా ప్రాణం వచ్చి పోయినది, నా బిడ్డలు కాపాడాలి, కాపాడుతుంది కదా. అట్లాగే చేప కావచ్చు, ఏ విషయం కావచ్చు, ఏ జంతువునే కావచ్చు, కుక్క కావచ్చు, పిల్లలు పెడితేనే ఆ వైపు పోలండి కుక్క బొమ్మను నడుస్తుంది మనల్ని. ఎందుకని నా బిడ్డనే కాపాడుకోవాలి, అది ఒకటి తల్లి ప్రేమ. అటువంటి తల్లి మనం ముద్దు పెట్టుకుని బిడ్డ ఓ సిద్ధ మమ్మల్ని రుచి వెళ్ళిపోతున్నావా, మాకథ ఏమిటి, మళ్ళా ముందుకు వచ్చింది అనమాట. మళ్ళీ మాకథ ఏమిటి. అప్పుడు అన్నాడు, ఇంకా 2 కొడుకులు ఉన్నారు మీకు, నేను కాకుండా 2 కొడుకులు ఉన్నారు, నేనే వారని తెలుసుకుని సుఖంగా ఉండండి. ఆ రూపంలో నేనున్నాను భావించండి, భావనే ప్రధానం. ఆ సిద్ధుడే ఈ 2 కుమార్ రూపంలో ఉన్నాడు అనుకున్నప్పుడు నేను ఎప్పుడు మీకు గుర్తుంటానా? ఉంటాను కదా. అప్పుడు నేను మీకు మరుపురాను కదా, అని మీ చెత్త ఉన్నట్టే కదా. చూడండి, ఇందులో ఎంత సత్యం మనం ఆలోచించాలి. ఒక వస్తువు మనకు లేదనుకోండి, ఉంది అని భావించాలనుకోండి, మనకు ఆనందం అవుతుంది. ఉందిలే, ఏడైపోయింది వస్తువు, పై కనబడ్డా నా మనసులో ఉంది. మా పిల్లలు అనుకోండి అమెరికా వెళ్ళిపోయారు అనుకోండి, దూరం అనిపించవచ్చు. ఇదే సమయానికి మా పాప ఈ సమయానికి ఇలా ఉంది అనుకున్నాను అనుకోండి,
ఆడ ఉన్నట్టు ఉంటుందా ఉండదా? ఈ సమయంలో మేము ఐస్ క్రీమ్ షాప్కి పోయినాము, ఈరోజు పోయినాము, మా డేట్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మరి మా పాప నా దగ్గర ఉంటుందా? కాబట్టి వాళ్ళిద్దరి నా వాళ్ళుగా గుర్తించి మీరు సుఖంగా ఉండండి. కొడుకు మీద అతి మమకారాన్ని పెంచుకోవద్దు. ఈ అతి అనే పదం గుర్తుపెట్టుకోవాలి. కొడుకు మీదే కాదు, దేని మీద అతి ఉండకూడదు, అతి మమకారం ఉండకూడదు, అతి అహంకారం ఉండవచ్చు, అతి అహంకారం ఉండకూడదు, అతి అనేది ఏది ఉండకూడదు. అతి సర్వత్రా వర్తియే, అతి అన్నిటి పట్ల కూడా దాన్ని విడిచిపెట్టాలి. అంతెందుకండి అతిగా భోంచేసి ఏమవుతుంది? మనం ఫంక్షన్కి పోతాం, దాదాపు 20 రకాలు ఉంటాయి. ఈ ఒక్క పూటే కదరా, ఎంతసేపు అన్నము పప్పేనా, అన్నీ చేసేవాడు రాలన్నారు. చూసినా చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా బాధ చెప్పాలి. తిన్నా వేసి పప్పట్లు వేసి నా శరీరం పడకపోయా, ఇంకెందుకు నా అవస్థ. ఈ ఒక్కడి గురించి పెట్టుకుంటే చాలు. అతి ఎందులో కూడా పనికి రాదు. కాబట్టి అతి మమకారాన్ని విడిచిపెట్టండి. ఇదే అనురాగాన్ని, ఈ అతిని భగవంతుడి మీద పెట్టండి. ఈ అతి భగవంతుడి మీద పెట్టు. అంటే నాకు అరగంట సరే ఉంది, గంట పెంచు కావాలి, ఇబ్బంది లేదు. సంతోష పాదాల మీద పెట్టండి, ఉపయోగంగా ఉంటుంది. ఈ లౌకిక విషయాల మీద అది పెట్టే ఉంటుంది. ఒక వస్తువు నాకు స్వీట్ ఎక్కువ తినాలనిపించింది, దాని ఏం వచ్చుకునేది మొత్తం తీసుకుని భగవంతుని నివేదించి 10 మందికి పెట్టి ఎట్లా ఉంటుంది? సద్గుణం పెట్టావు కదా, అందులో కూడా భగవంతుని పెట్టావు కదా. ఇట్లా ప్రతి ఒక్కటి మనం సాధనకు అలవరుచుకుంటూ రావాలని. కాబట్టి ఇటువంటి మమకారాన్ని భగవంతుని మీద పెట్టు, నీకు లాభం ఉంటుంది. అందుకే అరిషట్ వర్గాలు జయించి ఎలా జయించాలంటాం? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఎందుకు జయించడమ్మా? కామం అంటే కోరిక, భగవంతుని మీద పెట్టు. భగవంతుడిని పొందాలని కోరిక అనేది పెట్టేది. కోపం, ఆ భగవంతు దగ్గరికి అడ్డొస్తారే దాని మీద కోపం పెట్టి. అసూయ, నాకు ఆయన ఉన్నాడు నాకేం భయం అంటే అహంకారం, నాకు ఆయన ఉన్నాడే భయం. అసూయ, భగవంతుడు పురుషుడు ఉంటుంది, వాళ్ళు పొందారు అసూయ పని, వాళ్ళ నుంచి నేను నేర్చుకోవాలి, అది మంచి లక్షణమే కదా. ఇట్లా అన్నీ కూడా మనం జయించవచ్చు. ఆ విషయం మనం ఇక్కడ అది గుర్తించుకుంటూ రావాలని. కాబట్టి కొడుకు మీద అతి మమకారాన్ని విడిచిపెట్టండి. ఇదే అనురాగాన్ని సద్గుని మీద ఉంచండి. ఇప్పుడు నేను చెప్తున్నా, నా కర్మే నన్ను పుట్టించింది మీ కడుపు, నా కర్మే మహిమను చూపించింది, నా కర్మే పామును నన్ను కరిచింది, నా కర్మే మరలా రక్షించింది. ప్రారంధాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అని బోధించాడు. అంటే ప్రతి ఒక్కటి ప్రారంధకరంగా జరుగుతుంది. ఇందులో తల్లి, తండ్రి, వీళ్ళు వాళ్ళు ప్రమేయం అంటే ఏముండదు. నేను చేసిన పరిసరికి ఏదైతే ఉందో దాన్ని నేను అనుభవిస్తాను. ఇందులో ఎవరి ప్రమేయం అంటూ ఉండదు. అర్థమని భావిస్తున్నా. అప్పుడు ఎవరు నిందించాం మనం? నా కర్మ ఇలా చెప్పి తను ఇక్కడ కూర్చొని పెట్టింది, మీ కర్మ అలా వినిపించింది. అదేంటే నాయనాడు కూర్చున్నాడే, నేను ఇక్కడ కూర్చున్నామే అని అనుకుంటే ఎలా ఉంటుంది? తాగడు కూడా అలా ఆడ కూర్చోబెట్టాడే, నన్ను ఈడ కూర్చోబెట్టారే, నేను సత్తా ఇప్పుడు 40 ఉండారే, ఆడికి మాత్రం 40,000 మంది ఉన్నారే అని నేను అనుకుంటే లాభం. నేను అనుకుంటారు కదా, టీవీలో చూసాము, ఏమో ఇంతమంది లక్షల మంది ఉండడానికి నాకే ఒక 5 మంది కూడా లేదు ఇక అని అనుకుంటా. నా కర్మ 5 మందే, ఆయన కర్మ కూడా లక్షల మంది అని భావించు. ప్రతి ఒక్క దానికి నా ప్రారంభిస్తారని నాకు తృప్తి పడుకో. 5 మంది ఉండాలి, ఎవరు లేదు అంటారు కూడా అని భావించు అని చెప్పడం ఇక్కడ. అంటే ప్రారంధాన్ని ఎవరు తప్పించలేరు. నేను ఏం నాటానో అటువంటి చెట్టే వస్తుందా, వేరే చెట్టు వస్తుందా? రాదు. నేను ఒక బస్తా విత్తనాలు వెళ్ళాను, నాకు 100 బస్తాల ఒడ్లు కావాలంటే ఎట్లా వస్తుంది? నువ్వు చదివి 1 బస్తా విత్తనాలే, అలా నువ్వు 10 బస్తాలు 20 బస్తాలు విత్తనాలు చదువు, 100 బస్తాలు 200 బస్తాలు వస్తాయి. ఇవన్నీ మనకి నడ్డ సత్యాలండి, మనం దాన్ని గుర్తించమంతే. అందుకే షిరిడి సాయి బాబా ఒక మాట అంటాడు, శ్రీ సాయిబాబా, రుణాల బంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో.
అది పదం వాడాడు అంతే. అది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఏ బాధ ఉండదు, వ్యతిరేక ఆలోచన ఏదీ ఉండదు. ఇవన్నీ చెప్పేటప్పటికీ అందరూ ఆయన పూజించాడు. వెళ్ళిపోతున్నాడు కదా ఇందరు, ఆయన పూజించాడు. తల్లిదండ్రులు అందరూ హారతి ఇచ్చాడు. దక్షిణ ఇస్తారు కదా, వాళ్ళు పోయేటప్పుడు హారతి డబ్బులు ఇస్తారు కదా, ఆ దక్షిణంతా చేసి ఆ ఊరి ఆలయం ఉంది కదా దాన్ని బాగుపరచడం నుంచి చేసేది. ఎందుకంటే సన్యాసి డబ్బు తాకకూడదు, డబ్బు చేతితో కూడా తాకకూడదండి. గొలవమూడి వెంకయ్య స్వామి ఎవరు దక్షిణ పెట్టినా చేతితో తాగే సందర్భాలు ఎక్కడా లేదు. స్వయంగా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. డబ్బాలు పెట్టి తాకడే నెట్టినాటి వారేస్తాడు, అక్కడ భక్తులు అనేసి దాచిపెడతాడు అంతే. చేతితో కూడా తాకలేదు. గొలవమూడి వెంకయ్య స్వామి చూసిన వాళ్ళు స్పష్టంగా అనుభవం కూడా నేను చూసి నేను చెప్తున్నాను అంతే. అదే ఈ దక్షిణ అంతా కూడా నిజమైన సన్యాసిని వాడు చేస్తాడు. నిజంగా రామకృష్ణ పరమహంస నిజంగా ఈ ధన కనక వస్తువాల మీద ఆయనకు ఆపేక్ష ఉందా? కనకము కాంతము అంటారు కదండి, ఈ కనక కాంతాల మీద దీనికి అభిలాష ఉందా అని వివేకానంద పరీక్షించాడు. ఎవరిని? రామకృష్ణ పరమహంసని పరీక్షించి డబ్బు తాకూడదు కదా, ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఆయన పడుకునే దుప్పటి కింద రాగి కాసు పెడతాడు. అంటే డబ్బులే, అప్పుడు రాగి కాసులు ఉండేవి కదా, రాగి చిల్లి పైసలు ఉండేది కదా అప్పట్లో. ఒక రాగి నయా పైసలు అప్పుడు విలువ ఎక్కువ. నేను చిన్నప్పుడే 3 పైసలు ఇస్తే పెద్ద పెద్ద పట్లు ఇస్తారు, మిక్చర్ పట్లు ఆ గిడియారం కాడ 3 పైసలకి. మసాలా కూడా 3 వాళ్ళు వస్తాయి. అటువంటి ఒక పైసా కాదు రాగి బాసు ఆ పరుపు కింద పెట్టాడు. సరే చూద్దాం చెప్పి గిడికి చూస్తాను అనమాట వివేకానందుడు. ఇంకొచ్చి పడుకుంటాడు కదా చూద్దాంలే అనేసి వచ్చి తగిలిందో లేదో ఆ దుప్పటి ఎగిరి పడిపోయాడు. ఎవరు రాముకుంటున్నాం అంటే కరెంట్ షాక్ కొట్టి ఎలా ఉంటుందో పాత్ర ఎలా ఉంటుంది, ఏమంటే తగ్గ పడిపోతాం కదా. అక్కడ కూర్చున్నాడు లేదో, ఆయన లేలేదు, దబ్బును కింద పడిపోయాడు. తింటే దుప్పటి అన్నాడు. చూస్తే రాగి కాసు. చూడండి ఆ స్పర్శ తగలగానే సన్యాసి పర్వం ఎలా ఉంటుంది ఆలోచించాడు. అర్థమైందనుకుంటున్నాడు. అందుకని వచ్చిన దక్షిణంతా కూడా చేశాడు. అంటే ఇప్పుడు సన్యాసి అనేవాడు డబ్బుకి కనకానికి కాంతానికి అందరికీ దూరంగా ఉండవలే అనేది మనం తెలుసుకోవాలండి. మన సన్యాసం కాలేదు, మనం తెలుసుకోవాలి. అంటే నిజమైన సన్యాసి ఇలా ఉంటారు అని మనం గ్రహించాలి. లేకపోతే అందరూ కాషాయం వేసుకున్న అందరూ కూడా సాగులే, పోయి మొక్కేస్తాం, కాలం మీద పడిపోతాం, ఏదో ఇచ్చేస్తాం అనుకుంటాం. ఏమి ఇస్తాడు ఇది మాకు పొందాలి, అది ఉంటే ఇది ఇవ్వడానికి. ఇది మనం బాగా గ్రహించాలి. చూస్తుంటాం మనం సమాజంలో, మనం విమర్శించబడలేదు, వాళ్ళకి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం అంతే. ఎప్పుడు వచ్చి దక్షిణ చేసి అక్కడ దేవాలయానికి ఇచ్చేసాడు. అతను గుడ్డలు తీస్తారు కదా, ఆ గుడ్డంతా కూడా పేదవాళ్ళకి పనిచేసాడు. ఇంకా పండ్లు పొలాలు అంతా కూడా అందరికీ పనిచేసాడు. పిల్లల పెద్దలు అందరికీ అందరూ నమస్కరించి బయలుదేరడానికి ఈయన సన్నద్ధమయ్యాడు అనమాట. అందరూ పర్మిషన్ అయిపోయింది. వచ్చిన దక్షిణని పండ్లని వస్త్రాలు గుడ్డలు అంతా కూడా పనిచేశాడు. పనిచేసి వాళ్ళ అనుమతి తీసుకొని అన్వేషణ కోసంగా సిద్ధుడు బయలుదేరాడు. సిద్ధుడి యొక్క అన్వేషణ ఇలా సాగింది. కాబట్టి సత్సంకల్పానికి ఎప్పుడూ కూడా భగవంతుడు మనకి తోడుగా ఉంటాడు. మన సమస్యలు అది విపరీతమైన ప్రశ్నలు కావచ్చు కాక, పరిష్కరించలేని సమస్యలు కావచ్చు కాక, భగవంతుడు నివేదిస్తే తప్పకుండా కూడా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. దీని ఉదాహరణ సిద్ధుడు సన్యాసి తీసుకోవాలనుకున్నాడు, వీలు కాలేదు. శివుడే వచ్చాడు, పాము రూపంలో కాటేశాడు. మళ్ళీ ఆ పాము రూపంలో వచ్చి విషయాన్ని తొలగించాడు, అతని దారికి అడ్డు తొలగించాడు. అంటే ఇక్కడేంటి, భగవంతుడు తన దగ్గర తెచ్చుకోవాలంటే అతడికి ఉన్న బంధాలన్నీ తీసిపారేస్తాడు. తీసిపారేస్తే భగవంతుడికి దగ్గర అవుతాడు. దీనికి ఉదాహరణ అన్నమయ్య, మన సినిమా చూశాం. అలాగే రామదాసు, అలాగే భక్త తుకారాం మనం చూసాం కదా. అందరూ రాజుకి సత్కరిస్తాడు, అతను ఎవరు ఇబ్బంది పడతారు. తను వదిలేసిన తర్వాత భగవంతుడు ఐక్యం అవుతాడు. కాబట్టి భగవంతుడు అనుగ్రహం పూర్తిగా సంపూర్ణం పొందాలంటే మన లౌకిక మన ఆయనే తీసివేస్తాడు. సంకల్పం ఉంటే, లేకపోతే బంధం ఎదుర్కొంటాం.
లేదు నా లక్ష్య సాధన కోసంగా నేను గమనించాలని భగవంతుడు నీవే దారి చూపించడం అనుకోండి, దాని అనుగుణంగా తీసుకెళ్ళి స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు వెంకట మహారాజ్ की जय. सद्गुरु श्री सिद्धारूढ़ स्वामी महाराज की जय. गुरुदेव दत्त.